ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూన్ 3వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 3వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయాలు మిమ్మల్ని వరించబోతున్నాయి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతగా భావించి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. అంటే డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. మీకు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలన్నీ మీ వెన్నంటే ఉండబోతున్నాయండి. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కూడా మీరు కొంచెం తెలివిగా వ్యవహరించడం, మీరు అందరినీ మెప్పించి మీ పనులు చేసుకోవటం వల్ల కూడా చక్కగా సంపాదించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా లాభాలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. వ్యాపార యోగంతో చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని పనులను కూడా విజయవంతంగా అమలు చేసుకోగలుగుతారు. లక్ష్మీ కటాక్షం కూడా ఈరోజు మీకు సిద్ధిస్తుందండి. ఎవరైతే స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా చక్కగా స్థిర చరాస్తులు వృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా పొందగలుగుతారు. పనులను కూడా వాయిదా లేకుండా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కొంతవరకు ఓర్పుతో సహనంతో ఉండడం మాత్రం ఈరోజు మీరు చేయవలసి ఉంటుందండి. అంటే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడినా, ప్రవర్తించినా అటువంటి వారి విషయంలో కొంతవరకు ఓర్పును వహించడం, సహనంతో ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మీరు చక్కగా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. మనోబలంతో ప్రతి విషయాన్ని కూడా ఆశించినంత వరకు శుభ ఫలితాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఎదుగుదల అంటే మెరుగైన విధానం చూడగలుగుతారు. అన్నింటా కూడా మీరున్న స్థానం నుంచి ఇంకా మీరు రెట్టింపు అయ్యే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. తోటి వారి సహాయం, ఎవరైతే మీ స్నేహితులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, సన్నిహితులు కానీ ఉన్నారో అటువంటి వారి యొక్క సహాయ సహకారాలను కూడా ఈరోజు మీరు చక్కగా పొందగలుగుతారు. దైవ సంబంధమైన విషయాలలో పాల్గొనగలుగుతారు. ధార్మిక చింతన కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. ఆర్థికంగా మీకు చక్కటి లాభాలు వచ్చినప్పటికీ కూడా కొంతవరకు మరింత అప్రమత్తంగా కూడా ఉండవలసి ఉంటుంది. అంటే ఎటువంటి విషయాలలోనూ ఇతరుల మాటలకు మోసపోకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం, ఇట్లాంటివి చేయటం వల్ల మీరు అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళి విజయాలతో అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా చాలా చక్కటిగా రోజుగా ఈ రోజు అయితే ఉండబోతుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి సహాయ సహకారాలు లభించడం కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు అన్ని విధాలుగా పూర్తిగా మద్దతును తెలియచేయడం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, కొంతవరకు మీరు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ముఖ్యమైన అన్ని విషయాలలో కూడా విజయం మీదే అన్నట్టుగా ఉంటుందండి. చక్కగా అన్ని రంగాలలో కూడా స్థిరమైన ఫలితాలను అయితే సాధించగలుగుతారు. సమాజంలో మీకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. క్రమంగా మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. చక్కటి ధనలాభాన్ని కూడా చూడగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి చక్కగా మీ రోజునైతే మీరు సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఎవరైతే చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ లేదా మీ యొక్క
సన్నిహితమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో సత్సంబంధాలు పెట్టుకోవటం కానీ మీకు ఈరోజు మరింత ఆనందాన్ని, మనోధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కొంతవరకు మీరు జాగ్రత్తను వహించటం మరింత ముఖ్యమైన విషయంగా ఉంటుందండి. అంటే ఎవరిని నమ్మటం కానీ, ఎవరికైనా నమ్మి మీ వ్యవహారాలను అప్పచెప్పడం కానీ, లేదా మధ్యవర్తిత్వాలు వహించడం కానీ ఇట్లాంటివి చేయకుండా కొంతవరకు అప్రమత్తంగా ఉండటం ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడిపే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా కోరుకున్న శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క ఏదైతే కార్యాలయం ఉంటుందో అక్కడ మీరు పనిచేసే విధానంలో కొంతవరకు మార్పులను చేసుకోగలుగుతారు. పని భారం ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానాల్లో ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించడం కానీ, చక్కటి అవకాశం మీకు దక్కడం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడుల్లో మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళి చక్కటి లాభాలను పొందుతూ మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా చక్కగా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. క్రమంగా మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా సంపదను పెంచుకోగలుగుతారు. మీ సలహాలతో ముందుకు వెళ్ళి మరింతగా మీ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన చక్కటి స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. మీ యొక్క మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే ఏదైతే పనులు ఉన్నాయో వాటిలో కొంతవరకు పని భారం, ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మీకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న సమయానికల్లా మీ పనులన్నిటినీ, మీ విధులు నిర్వహించుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో చక్కగా కష్టపడే మనస్తత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళుతూ కొత్త ప్రయోగాలు కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారండి. మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి సలహాలను కూడా తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ
లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీ యొక్క భాగస్వామి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతును తెలియజేస్తారు. ప్రతి నిర్ణయాన్ని కూడా వారు ఆలోచించి మీకు తెలియచేయటం వల్ల మీరు మరింతగా కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా మీరు భవిష్యత్తుకు అవసరమైన కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో మీరు ప్రతి నిర్ణయాన్ని తెలియచేయగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఏదైతే పనులను చెయ్యాలి అని ప్రణాళికలు వేసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ప్రతి పనిని మీ ఆశయాల మేరకు నెరవేర్చుకోగలుగుతారు. కొత్తగా ప్రణాళికలు వేసుకుంటూ ప్రతి పనిని అమలుపరచగలుగుతారండి. మీదైన శైలిలో 10 మంది మేలు కోరే విధంగా కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకుని అమలుపరుస్తూ వాటన్నిటిలోనూ కూడా మీరు చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా కొత్త నిర్ణయాలు ఏమైనా మీకు తెలియడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగాను శుభ ఫలితాలతో ఉండడం జరుగుతుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు గోధుమలతో చేసిన రొట్టెలను ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.